నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనాలు పూర్తి కూటమి పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్రపతికి మద్దతు లేఖ వచ్చే ప్రభుత్వంలో ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు ఉంటాయన్న మోదీ దేశం ముందు అనే సూత్రంతో కలిసి పనిచేస్తామని స్పష్టీకరణ దేశ ప్రయోజనాలు ప్రాంతీయ ఆకాంక్షల మధ్య సమతుల్యతకు చంద్రబాబు సూచన మోదీ నేతృత్వంలో భారత్ ఎవరికీ తలొగ్గదన్న పవన్ ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ఈ నెల 12న 11:27 గన్నవరం సమీపంలో నిర్వహణ ఏపీసీఎస్ గా నీరబ్ కుమార్ నియామకం వెంటనే బాధ్యతల స్వీకరణ వేర్వేరు శాఖల్లో నామినేటెడ్ చైర్మన్ల రాజీనామాలు తీసుకోవాలని ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇళ్లలో సిఐడి సోదాలు జగన్ హయాంలో మద్యం దోపిడీకి ఆద్యుడనే ఆరోపణలపై దర్యాప్తు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ సుందిళ్ల వద్ద మరమ్మత్తు పనులు వేగంగా జరగడం లేదని అసంతృప్తి తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల రేపటి నుంచే ప్రక్రియ టెట్తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఎన్డీఏ మూడో విడత ప్రభుత్వంలో ఏకాభిప్రాయం మేరకే అన్ని నిర్ణయాలు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు అన్నింటికంటే దేశమే ముందు అన్న సూత్రం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సందర్భంగా భాగస్వామ్య పక్షాలకు భరోసా ఇచ్చారు గత 10 ఏళ్ల ఎన్డీఏ పాలన ట్రైలర్ మాత్రమేనన్న మోదీ దేశాభివృద్ధికి మరింత కష్టపడి పనిచేయనున్నట్లు వివరించారు ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సహజ మిత్రుల కూటమి అని పేర్కొన్నారు కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు లాంఛనాలు పూర్తయ్యాయి ఉదయం పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీని కూటమి పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ భాజపా సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా గడ్కరీతో పాటు చంద్రబాబు పవన్ సహా ఎన్డీఏ పక్ష నేతలంతా బలపరిచారు తీర్మానానికి ఎన్డీఏ ఎంపీలంతా ఆమోదం తెలిపారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా లోక్సభలో భాజపా పక్ష నేతగా ఎన్నికైన మోదీకి నేతలు అభినందనలు తెలిపారు అనంతరం మాట్లాడిన మోదీ దేశ చరిత్రలో ఎన్డీఏ అత్యంత విజయవంతమైన కూటమి అని పేర్కొన్నారు చరిత్రలో అంకెల ప్రాతిపదికన ఇప్పటి వరకు ఏర్పడిన కూటములను చూస్తే ఎన్డీఏనే శక్తివంతమైందని మోదీ చెప్పారు ఇకపై కొత్త ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చెయ్యనున్నట్లు మోదీ తెలిపారు వచ్చే 10 ఏళ్లలో సుపరిపాలన అభివృద్ధి పౌరుల జీవితాల్లో తక్కువ జోక్యమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు మోదీ తెలిపారు కూటమిలో పరస్పర విశ్వాసమే ప్రధానమని అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని వివరించారు सदन में किसी भी दल का कोई भी जनप्रतिनिधि होगा मेरे लिए सब बराबर है और यही एक भाव है जिसके कारण 30 साल से एनडीए अलायंस मजबूती के साथ आगे बढ़ा है कि जनता का विश्वास भी जीत पाते हमने 2024 सबने मिल करके ये जो काम किया है और उसी ने हमें ऑर्गेनिक अलायंस का सामर्थ्य दिया है एक दूसरे का सहयोग किया है हर किसी ने यही सोचा जहां कम वहां हम और तभी तो जीत आती है हमारा 10 साल का अनुभव है भारत के हर क्षेत्र का और भारत के हर नागरिक का जो एस्पिरेशंस हैं रीजनल एस्पिरेशंस और नेशनल एस्पिरेशन इसका एक अटूट नाता होना चाहिए इसके बीच में हवा तक गुजर न सके इतना जुड़ाव होना चाहिए तब देश आगे बढ़े సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన విపక్షాలు తమ విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయని మోదీ విమర్శించారు కానీ తమకు ఓటమి లేదని దేశ ప్రజలకు తెలుసునన్నారు గత 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన స్థానాలు ఈ ఎన్నికల్లో భాజపా గెలిచిన సీట్ల కంటే తక్కువని తెలిపారు మరో 10 ఏళ్లైనా కాంగ్రెస్ 100 స్థానాల మార్కును దాటలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ये लोग भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वास ही लोगों का उठ जाए
और लगातार ईवीएम को गाली देना। और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी क्या जुलूस निकालेंगे, लेकिन 4 जून शाम आते आते उनको ताले लग गए, ईवीएम ने उनको चुप कर दिया। ये ताकत है भारत के लोकतंत्र। और मैं मानता हूं कि ये 5 साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा, लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को लेकर के नाचने की शुरुआत करेंगे। లోక్సభతో పాటు జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ ఘన విజయం సాధించినట్లు గుర్తు చేసుకున్న మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధిపై తమ ఆకాంక్షలను బలంగా చాటారని పేర్కొన్నారు. सिक्किम में भी हमारे एनडीए की सरकार करीब करीब क्लीन स्वीप के साथ, अरुणाचल क्लीन स्वीप, आंध्र मैं अभी बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। और ये जो यहाँ दिखता है ना ये पवन नहीं, आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఎన్డీఏకు చెందిన ఎంపీలు తనను తమ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్న తీర్మానం ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోదీపై మిత్రపక్షాల నేతలు ప్రశంసలు కురిపించారు. ఎన్డీఏను అధికారంలోకి తెచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడ్డారని చంద్రబాబు కొనియాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అంది వచ్చిందని పేర్కొన్నారు. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని నితీష్ కుమార్ చెప్పారు. గత 10 ఏళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నిక సందర్భంగా ఆయనకు మిత్రపక్షాల నేతలు అభినందనలు తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేసుకుని ముందుకు సాగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. దూరదృష్టి కలిగిన మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయిస్తున్నారని, 2047 నాటికి భారత్ నంబర్ 1 గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో భారతీయులు భవిష్యత్తులో ప్రపంచ నాయకులుగా ఎదుగుతారనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. బ్యాలెన్సింగ్ రీజనల్ ఆస్పిరేషన్స్ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ మస్ట్ రన్ parallelly, ensuring holistic development across all strata of society. I have seen so many governments. We are a very, very inspiring time. Anything you wanted to achieve, if you visualize, it can be done. Narendra Modi ji is having a vision, and also is having a zeal, and also his execution is very perfect, and also he is executing all his policies with a true spirit. Always to have a leader. Right time is a great asset for the nation. Today, India is having a right leader, right time. That is Narendra Modi. ఇకపై తమ పార్టీ మోదీ వెంటే ఉంటుందని జేడీయూ అధినేత నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. ఇండీ కూటమి దేశానికి చేసిందేమీ లేదన్న నితీష్ తాజా ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు మొత్తం ఓడిపోతారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. In the same place, and Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. And we really take pride under your leadership, to work under your leadership, sir. Under your guidance, under your support, we are able to sweep the polls. గత 10 ఏళ్లుగా దేశానికి గుర్తింపు తీసుకురావడానికి మోదీ కృషి చేశారని చెప్పిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే అవాస్తవాలను ప్రచారం చేసిన విపక్షాలను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు భాజపా దిగ్గజ నేతలను కలిశారు. భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అడ్వాణీ ఇంటికి వెళ్లి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు. అడ్వాణీతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి మరో దిగ్గజ నేత మురళీ మనోహర్ జోషి నివాసానికి వెళ్లారు. ప్రధానికి సాదర స్వాగతం పలికిన జోషి సాల్వా కప్పి సత్కరించారు. తర్వాత ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎన్నికైన తీరుపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. మొదట పార్టీ పక్ష నేతను కాకుండా కూటమి పక్ష నేతను ఎన్నుకోవడం ఎప్పుడైనా జరిగిందా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. కేంద్రంలో అధికారం కోల్పోతామన్న భయంతోనే మొదట కూటమి పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మూడోసారి ఏర్పడబోయే ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుపై ఆధారపడి ఉందన్నారు. ప్రజాగ్రహం కారణంగా 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారని పవన్ ఖేరా విమర్శించారు. ये कभी सुना है आपने कि पार्टी ने अपना नेता नहीं चुना, गठबंधन का नेता पहले चुन लिया हो? कभी हुआ ऐसा? तो ये भय दिखाता है कि भाजपा के भीतर क्या चल रहा है। ये जीता हुआ प्रधानमंत्री की भाषा हो सकती है? अरे इतनी मुश्किल से संघर्ष करते हुए आप यहाँ तक पहुंचे हो, नीतीश डिपेंडेंट अलायंस एनडीए या नायडू डिपेंडेंट अलायंस एनडीए पर आप निर्भर हो, 2 बैसाखियां लेकर चल रहे हो, अब भी मैराथन। उनको कहिए शांत रहें, अहंकार के घोड़े से उतरें। अब 1.5 लाख से जीते हो वाराणसी में, ये वही राज्य है जहाँ राहुल गांधी 3,90,000 से जीते हैं, किशोरीलाल शर्मा 1,66,000 से जीते हैं, 17 मंत्री हार चुके हैं। इससे बड़ा और क्या जनाक्रोश आप झेलेंगे? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు పరిశీలించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానుండగా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా జరుగుతున్న పనులు సుందిళ్లలో అనుకున్నంత వేగంగా జరగటం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మొదట సుందిళ్ల వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడ చేపడుతున్న రక్షణ చర్యలు, పురోగతి పనులపై ఎల్ఎన్టీ, ఆఫ్కాన్స్, నవయుగ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులతో కలిసి ఉత్తమ్ సమీక్షించారు. సుందిళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం వచ్చిన దృష్ట్యా రేయింబవళ్లు పనులు చేపట్టి వినియోగానికి తీసుకురావాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. మేడిగడ్డలో, అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లో మాక్సిమం మిషనరీ, మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరిమ్ మెజర్స్ ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అది నడుస్తుంది. మాకు వారసత్వంగా ఇచ్చిన ఈ మెస్ ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ విషయాల్లోకి పరిగణలో తీసుకుని వాళ్ళ రికమెండేషన్స్ మేరకు మనం ముందుకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద చర్యల, గతంలో ఇరిగేషన్ మీద చర్యల, అవన్నీ ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినాక వాళ్ళ రికమెండేషన్స్, అకౌంటబిలిటీ బట్టి నిర్ణయాలు ఉంటాయి. శనివారం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి హస్తిన వెళ్లారు. సీఎంతో పాటు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి దామోదర్ రాజనరసింహ, వంశీచంద్రరెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నారు. ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణ సహా నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక అంశాలపై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదలైంది. రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిర్వహించనున్నారు. మల్టీ జోన్ 1లో రేపటి నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరగనుంది. మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. పదవీ విరమణకు 3 ఏళ్ల కంటే తక్కువ సమయం ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. టెట్తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నీరబ్ కుమార్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి నిన్ననే సెలవుపై వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ శాఖల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నుంచి రాజీనామాలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ కార్పొరేషన్లు, సంస్థలు, బోర్డులు, అటానమస్ సంస్థలలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారి రాజీనామాలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎంఓలో విధులు నిర్వహించిన 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ్ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. 3 అధికారులను సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు చేపట్టింది. హైదరాబాద్ నానక్రామగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో ఈ ఉదయం నుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వానికి సారథి వాసుదేవరెడ్డి అని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సిఐడి సోదాలు చేపట్టింది. 2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న వాసుదేవరెడ్డిని జగన్ అధికారం చేపట్టిన 2-3 నెలల్లోనే డెప్యూటేషన్పై తెచ్చుకుని ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించారు. 2019 అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్ అంతకు 20 రోజుల ముందు సెప్టెంబర్ 16 నుంచి వాసుదేవరెడ్డిని ఎండీగా నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్గా కూడా బాధ్యతలు అప్పగించారు. దాదాపు 4.5 ఏళ్లు అదే పోస్టులో కొనసాగిన వాసుదేవరెడ్డి ఈ మద్యం విధానం ద్వారా వైకాపా ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్నీ తానే వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. గుడివాడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన కొడాలి నాని తన మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగుదేశం శ్రేణులు చేపట్టిన ఆందోళన గుడివాడలో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఈ మేరకు కొడాలి నాని ఇంటి వద్దకు బయలుదేరిన తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులను తోసుకుంటూ నాని ఇంటివైపు వెళ్లిన తెలుగు యువత శ్రేణులు ఆయన ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. జై చంద్రబాబు అంటూ టపాసులు కాల్చారు. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసుల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడా జరుగుతున్న వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. కొన్ని చోట్ల వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయంపై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు. వైకాపా కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి ఎటువంటి దాడులు, ప్రతిదాడులు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పూర్తి సంయమనం పాటించాలన్నారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉందని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో గ్లోబల్ రైస్ సమ్మిట్ను మంత్రి ప్రారంభించారు. తెలంగాణలో 1.2 కోట్ల ఎకరాల్లో ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని తుమ్మల తెలిపారు. గతేడాది 26 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని చెప్పారు. తెలంగాణలో 220 వరి రకాలు సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తీహాడ్ జైల్లో ఉన్న బారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. సిబిఐ కేసులో ఈ నెల 21 వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సిబిఐ ఇవాళ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేయగా ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై జూలై 6న రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. అయితే జైల్లో చదువుకోవడానికి తనకు కొత్తగా 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టులో విజ్ఞప్తి చేయగా కోర్టు అంగీకరించింది. కవితకు పుస్తకాలు సమకూర్చాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించింది. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరింది. మహారాష్ట్ర సాంగ్లీ నుంచి గెలిచిన విశాల్ పాటిల్ ఇవాళ హస్తం పార్టీలో చేరడంతో లోక్సభలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 100కు చేరింది. మహారాష్ట్ర మాజీ సీఎం వసంతదాదా పాటిల్ మనవడైన విశాల్ తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. దురహంకార విభజన రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు ఓడించారని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 99 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
కొన్ని రోజుల నుంచి ఆహార వస్తువుల ధరల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని భారత రిజర్వ్ బ్యాంక్ వరుసగా 8వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. దేశంలోని బ్యాంకులు తీసుకునే రుణాలపై వడ్డీ రెపో రేటును 6.5% కొనసాగిస్తున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించిన ఆర్బీఐ ఇంధన ధరలు తగ్గుతున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అయితే ద్రవ్యోల్బణం వృద్ధి రేటు మధ్య సమతుల్యం ఉందని వివరించింది. ఈ కారణంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2% నమోదవుతుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం 4.5%కి తగ్గుతుందని పేర్కొంది. ద్రవ్యలోటు నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందన్న రిజర్వ్ బ్యాంక్ దేశ ఎగుమతులు దిగుమతుల నియంత్రణకు ఉద్దేశించిన విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని మరింత సరళీకరించాల్సిన అవసరం ఉందని సూచించింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్షను ఆగస్టు 8న ప్రకటించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాలను పెంచిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు నమోదు చేయడం సహా సరికొత్త జీవితకాల గరిష్టాలకు దూసుకువెళ్లాయి. క్రితం 2 సెషన్లలో 2,995 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 1,619 పాయింట్లు పెరిగింది. ఉదయం క్రితం ముగింపు కంటే స్వల్ప నష్టాలతో 75,032 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఈ క్రమంలో 74,942 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జీడీపీ అంచనాలపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కొనుగోళ్లు పెరగడం వల్ల లాభాల్లోకి మళ్లింది. ఒక దశలో 76,795 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. చివరకు 76,693 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్సీలోని టాప్ 30 సంస్థలు లాభాల్లో ముగిశాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 499 పాయింట్లు పెరిగి 23,320 పాయింట్ల వద్ద ముగిసింది.